నమస్తే రైతన్నలు. వెల్కమ్ టు సేవ్ ఫార్మర్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో అయితే సీజ్‌మెట్ ఇన్సెక్టిసైడ్ గురించి అయితే పూర్తి సమాచారం చెప్పబోతున్నాను. ఈ సీజ్‌మెట్ అనేది మన పంటలలో ఎలా పనిచేస్తుంది? ఈ నల్లి జాతులను పూర్తిగా అంతం చేస్తుందా? దీన్ని కాంబినేషన్‌గా ఎలా కలుపుకొని పిచికారి చేసుకోవాలి? ఎంత మోతాదులో పిచికారి చేసుకోవాలి? ఏ ఏ పంటలకు పిచికారి చేసుకోవాలి? అలాగే దీని ప్రభావం ఎలా ఉంటుందని అయితే పూర్తి సమాచారం చెప్పబోతున్నాను. మీరు గనక ఈ ఛానల్‌ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్‌ను ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చండి. మేమైతే మా ఈ ఆర్‌హెచ్‌ఎస్ 365లో ఈ అలక్టో అలాగే సీజ్‌మేట్ పిచికారి చేశామండి. ఇంతకుముందు మేము తేజాలో కూడా సేమ్ కాంబినేషన్‌తో పిచికారి చేశాము 1 మంత్ బ్యాక్. అప్పుడు బాగా వచ్చింది. ఈ రిజల్ట్ బాగా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్‌హెచ్‌ఎస్ 365లో నల్లి అటాక్ ఉండే ఎర్ర నల్లి అటాకు అలాగే పూత బాగా వచ్చిందండి. పూతలో కూడా నల్ల తామర పురుగు ఉందని దానికి కాంబినేషన్‌గా అలాక్టో కలిపి పిచికారి చేసాం. దాని గురించి ఇప్పుడైతే మనం సీజ్‌మేట్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా రిజల్ట్ వచ్చాక 5 డేస్ తర్వాత మళ్ళీ అలాక్టో సీజ్‌మేట్ ఎలా పనిచేసిందో వీడియో చేస్తాను. ఇప్పుడైతే సీజ్‌మేట్ గురించి అయితే పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ సీజ్‌మేట్ అనేది ఇండోఫిల్ కంపెనీ వారిది. ఈ సీజ్‌మేట్ ముఖ్యంగా నల్లి జాతి పురుగులండి. ఎర్ర నల్లి గాని, పచ్చ నల్లి గాని, తెల్ల నల్లి అన్ని రకాల నల్లి జాతి పురుగులను లార్వా దశ వరకు, గుడ్డు దశ నుండి లార్వా దశ వరకు పూర్తిగా సమర్థవంతంగా నాశనం చేస్తుందండి. ఇందులో మనకు మంచి 2 టెక్నికల్స్ కూడా మంచి ఎక్సలెంట్ టెక్నికల్స్‌గా చెప్పుకోవచ్చండి. ఈ 2 టెక్నికల్ కూడా నల్లి జాతికి సంబంధించిన అన్ని రకాల నల్లులను పూర్తిగా నాశనం చేస్తాయి. ఇందులో ఉండే మనకు టెక్నికలు ప్రోఫర్గైట్ 42% అలాగే ఎక్సాథైజాక్స్ 2% ఈసీ రూపంలో అయితే ఉంటుంది. ఈ 2 టెక్నికల్స్ కూడా ఎర్ర నల్లి, పచ్చ నల్లి, తెల్ల నల్లి అన్ని రకాల నల్లిజాతి పురుగులను గుడ్డు దశ నుండి లార్వా దశ వరకు పూర్తిగా నాశనం చేస్తుంది. అలాగే దీంతో పాటు క్రింది ముడతను కూడా కంట్రోల్ చేసి గ్రోత్‌కి కూడా బాగా యూజ్ అవుతుందండి. దీనికి ఉన్న ట్రాన్స్‌లేమర్ యాక్షన్ ద్వారా మనకు దాన్ని మొక్క మీద స్ప్రే చేసినప్పుడు మొక్క యొక్క అన్ని భాగాలకు వెళ్ళి ఆకు క్రింద ఉన్న నల్లిజాతి పురుగులను పూర్తిగా అరికడుతుందండి. ఇది మన పంటలో ప్రవేశించినప్పుడు ఈ నల్లులు మన తోట యొక్క ఇగుర్లు అని మారి నల్లగా మారి ఈ ఇగురు అనేది రాకుండా అట్లా నల్లగా మారడం జరుగుతుంది. దాని నివారణకైతే మనకు ఈ సీజ్‌మేట్ గానీ, ఓమైట్ గానీ ఈ టెక్నికల్స్ ఉన్న ఏ ఇన్సెక్టిసైడ్ అయినా పిచికారి చేసుకొని మనము కొంతవరకైతే దాన్ని నుండి రక్షించుకోవచ్చండి. ఈ సీజ్‌మేట్ అయితే మాకు ఇంతకుముందు తేజాలో అయితే బాగా రిజల్ట్ వచ్చిందండి. అందుకే మళ్ళీ ఇప్పుడు అలాక్టో అండ్ సీజ్‌మేట్ అయితే పిచికారి చేశాము. దీన్ని డోసేజ్ చూసినట్లయితే మనకు ఒక ఎకరానికి 500 ఎంఎల్ అండి సీజ్‌మేట్. 500 ఎంఎల్ ఒక 120 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. కాంబినేషన్ చూసినట్లయితే కాంబినేషన్‌గా మన తోటలో గనక నల్ల తామర పురుగు ఉన్నట్లయితే నల్ల తామరకు సంబంధించిన బ్రోఫ్లానిలైట్ టెక్నికల్ అలాక్టో గానీ, లేకపోతే ఎక్స్‌పోనస్ గానీ, లేదా 5 కంపెనీ వారిది బ్రోఫ్రియా గానీ కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. లేదంటే ఈ సీజ్‌మేట్‌తో కాంబినేషన్‌గా మనము వివిధ రకాల గ్రోత్ మందులను కూడా కలిపి పిచికారి చేసుకోవచ్చండి. ఈ గ్రోత్ మందులు లేదా న్యూట్రియంట్స్ లేదా ఈ పూత మందులను కలుపుకొని కూడా పిచికారి చేసుకోవచ్చు. ఇక ఏ ఏ పంటల్లో పిచికారి చేసుకోవాలంటే మనం మిరపతో పాటు పత్తి, అలాగే వివిధ రకాల కూరగాయ పంటలలో కూడా ఈ ఎర్రనల్లి సమస్య ఉన్నప్పుడైతే పిచికారి చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వస్తుందండి. మా తోట అనేది ఫస్ట్ క్రాప్ పడి మళ్ళీ సెకండ్ స్టేజ్ వచ్చినాక ఇటు పత్తి అలాగే వడ్లు కోత వల్ల మొత్తం తోట మీద పడింది. ఎర్రనల్లి ప్రభావం బాగా వచ్చింది. మళ్ళీ ఇలా ఈ మందులు దగ్గరలో కొట్టడం వల్ల కొంచెం సెట్ అయిందండి. పూత ఇప్పుడు బాగా ఉంది. ఓకే అండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి.